ఆయన దేవుడా కాదా అని ప్రశ్న. ఆయన ఎందుకు వచ్చాడు? మరి సిలువ వేయబడ్డాడు. అందరూ అన్నారు, నువ్వు దేవుడు అయితే నువ్వు కాపాడుకో, నువ్వు కిందకి దిగు అన్నారా లేదా? అంటే ఇలా అనగానే నేను నిరూపించుకుంటాను అని దిగి వస్తాడా? వచ్చింది ఎందుకు అసలు ఆయన? మరి నువ్వు ప్రాణం కాపాడుకో అని అడుగుతున్నారు వీళ్ళు. దుష్టుడు రకరకాలుగా ప్రేరేపించిన తెలుసు, ఏదనుకున్నా మౌనంగా ఉన్నాడు. ఏ పనికైతే వచ్చాడో, ఏ యాగానికైతే వచ్చాడో అది పరిశుద్ధుడు కనుక ఆ యాగం అనేక మందికి రక్షణకు ఉపయోగపడింది. నీవు నేను చచ్చిపోతే ఎవరికి ఉపయోగం లేదు. ఆ పరమాత్ముడైన దేవుడు ప్రాణం పెట్టాడు కనుక సర్వలోక మానవాళికి ఈరోజు విమోచన ఎలా వచ్చింది? మామూలు మనిషో మామూలు వాళ్ళ వ్యక్తి ఏదో ప్రాణం పెడితే రాదు. ఇది మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఆయనే భూమి మీదకి వచ్చి ఆ పరిశుద్ధుడైన దేవుడే ఆయన యాగంగా మార్చబడ్డాడు.